తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్స్ దక్కించుకోవడం కష్టమంటున్న టైంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రేజ్ వంటి బ్రాండ్కి అంబాసిడర్గా కూడా చేశారు. 2013లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ కూడా కైవసం చేసుకున్నారు. ఇక తర్వాత సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. రామన్ రాఘవన్ 2.0తో తన త్యారంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకున్నారు. అయితే చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. అయితే నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాల లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో విడాకుల తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశారు. ఇదే టైంలో డిసెంబర్ 4న వీరి పెళ్లి కూడా జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయారు శోభిత. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాల్లో బిజీ అయిపోగా శోభిత సైతం షూటింగ్లో పాల్గొంటుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ తమ హనీమూన్ పీరియడ్ ని సైతం పూర్తి చేసుకున్నారు. ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం కూడా పోజులు ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేసింది. చీరలో పద్ధతిగా కనిపించి శోభిత ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత అందం మరింత పెరిగిందని కామెంట్స్ చేస్తుంటే పెళ్లి తర్వాత శోభిత పూర్తిగా మారిపోయిందని మరికొందరు అంటున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం తమ అభిప్రాయం వినూత్నంగా తెలిపారు. శోభిత రెస్పెక్ట్ బటన్ అంటూనే సమంత జోకర్ బటన్ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ కామెంట్స్ అన్ని కూడా శోభితకి పాజిటివ్గా ఉన్నాయి. ఈ టైంకి కొందరు వచ్చి నెగిటివ్ కామెంట్ చేయాలిగా అంటూ కామెంట్ చేశారు. ఇలా శోభితా ధూళిపాల ఫోటోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.